నా మంచి చెడుల గురించి మీకెందుకు? ఎన్నిసార్లు చెప్తే మీకు అర్థమవుతుంది? ఎప్పుడు నాకు ఈ టార్చర్ తప్పుతుంది? ఇంకొక్కసారి నా గురించి కేరింగ్ తీసుకున్నా, నిజాన్ని నమ్మకుండా తండ్రి స్థానంలో ఉండాలని చూసినా ఊరుకునేదే లేదు. డ్రామని డ్రామని ఎంత పొగరే నీకు? నా ఇంటికొచ్చి నా కొడుకు మీదే కాగితాలు వేస్తావా? అది కాగితం మాత్రమే కాదు, మీ అబ్బాయి చూపించే అక్కర్లేని బాధ్యత. నీ గురించి ఆలోచించడం, వద్దన్న కేర్ తీసుకోవడం వీడి తప్పే. అది ప్రేమ అన్న భ్రమలో నుండి ద్వేషం అన్న నిజం తెలుసుకుంటే ఏ గొడవ ఉండదు. నిజం నమ్మకం గురించండి, ప్రేమ ద్వేషం గురించి కాదు. ఒక కొడుకుకి తల్లిగానే కాదు, ఒక భర్తకు భార్యగా కూడా ఆలోచించండి. ఏనాడైనా మావయ్య గారు మీ బిడ్డల్ని వాళ్ళ పుట్టుకని అనుమానిస్తే మీకు బాధగా ఉండదా? కోపం రాదా? ఏంటే వాగుతున్నావు? నీ మాటలతో మాయ చేసి నా కొడుకుని బలి చెయ్యాలనుకున్నది నువ్వు. ఎవరో పంచిన రక్తాన్ని మా వంశానికి అంటించాలనుకున్నది నువ్వు. ఆధారం లేకుండా 1కి 10 సార్లు మీరే తండ్రి, మీదే రక్తం అంటే నిజమైపోతుందా? ఏంటి ఆధారమా? సరే చూపిస్తా, కానీ ఇప్పుడు కాదు. బిడ్డ పుట్టిన తర్వాత DNA టెస్ట్ చేయిస్తాను. నా మాటలో లేని నిజం అప్పుడు మీ కళ్ళ ముందు కనబడుతుంది. మీరు మీ అబ్బాయి అన్న ప్రతి మాటకి సజీవ సాక్ష్యం అప్పుడు అర్థమవుతుంది. ఏంటి ప్రీతి ఇది? DNA టెస్ట్ అంటే నిజం బయటపడుతుంది కదా. దీని కథ క్లోజ్ అవుతుంది అనుకుంటే మన క్యారెక్టర్లో కొలాప్స్ అయ్యేలా ఉంది. పదమ్మా.
చూసారా ఆంటీ? రాహుల్ మంచితనాన్ని ఎంత అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారో. ఇలానే వదిలేస్తే డిఎన్ఏ రిపోర్ట్లు మార్చడం, రాహుల్ని నమ్మించడం కష్టమేమీ కాదా ఆంటీ? అంటే అప్పుడు మేడం వద్దంటున్నా సరే రాహుల్ ఆ తల్లి బిడ్డల్ని మన ఇంటికే తీసుకొస్తాడా? మేబీ వనజక్క, ఛాన్స్ ఉంది. ఏం లేని దానికి ఏదేదో ఊహించుకోవడం ఎందుకు? వాగ్దేవిని ప్రశాంతంగా ఉండనివ్వండి. అయినా మీరెందుకు మాటలతో ఇలా రెచ్చగొడుతున్నారు? లేదండి, వాళ్ళు చెప్పింది కూడా నిజమే. ఈ ప్రాబ్లం ఎక్స్టెండ్ అవ్వడానికి వీల్లేదు. ఇప్పుడే ఫుల్ స్టాప్ పెట్టేయాలి. ఆగండి. మీరేం ఆశిస్తున్నారో, ఎందుకు ఇంకా సమస్యని పెద్ద చేస్తున్నారో చెప్పండి. పరువే ప్రాణంగా బ్రతికే మనిషిని నేను. సంబంధం లేని బంధుత్వాన్ని తగిలించుకోలేను, క్షణం కూడా భరించలేను. మీకేం కావాలో అడగండి. డబ్బా, నగలా, స్థలమా, పొలమా, ఏదైనా ఎంతైనా పర్వాలేదు, నేనిస్తాను. డబ్బు కాసుపడే మనిషిని అయితే మీరు మా ఇంటికొచ్చి చెంగు చాచి అడిగినప్పుడే బేరం కుదుర్చుకునేదాన్ని. చేసిన సహాయాన్ని సమయానికి తగ్గట్టుగా మార్చుకోవడం, మర్చిపోవడం మీకు అలవాటేమో గాని ఆ సాయాన్ని కృతజ్ఞతగా గుర్తుపెట్టుకోవడం మా వ్యక్తిత్వం. నిజంగా మీరు అనుకుంటున్నట్టు మీ ఆస్తిని ఆశిస్తే నా కడుపులో బిడ్డకి తండ్రిగా ఉంటానని మీ కొడుకు చెప్పిన రోజే నోరు మూసుకొని మీ ఇంట్లో అడుగు పెట్టేదాన్ని. బిడ్డని అడ్డు పెట్టుకొని అనా పైసలతో సహా అంతా లాక్కునేదాన్ని. నాకు ఆ బుద్ధి లేదు కాబట్టే ఇలా మీ ఇంటి బయట ఉన్నాను, ఇంకా పోరాడుతూనే ఉన్నాను. ఏమో మీ మైండ్లో ఏ మాస్టర్ ప్లాన్ ఉందో, మళ్ళీ ఎవరిని తీసుకొచ్చి ఏ ఇష్యూ చేస్తారో అని మాకు భయంగా ఉండదా ఏంటి? నువ్వు నోర్మోయ్. అసలే చాలా చిరాకులో ఉన్నాను. మధ్యలో మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. నువ్వా భయం గురించి, ప్లాన్ల గురించి మాట్లాడుతున్నావు? చూడు బ్రాహ్మణి, ఇంకా దీన్ని ఇష్యూ చేయటం నాకు ఇష్టం లేదు. నా నుంచి నువ్వేం ఆశించినా ఆశించకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు మీ కుటుంబం మాత్రం ఈ ఊళ్ళో ఉండకూడదు. నువ్వు వద్దన్నా సరే వినకుండా, సెన్స్ లేకుండా నా కొడుకు నీ వెనక పడకూడదు. ఏదో ఒక వంక పెట్టుకుని నువ్వు నీ వాళ్ళు మళ్ళీ మళ్ళీ నా గడప తొక్కకూడదు. వంకలు వెతుక్కునే కర్మ నాకేంటి? నమ్మకం లేని ప్రేమ భరించలేకే బయటికొచ్చాను. ఏదో ఒక రోజు భార్యగా నన్ను చేరదీస్తారనే నమ్మకంతో ఉన్నాను. నా బిడ్డకి తండ్రి నేనే అని రాహుల్ బాబు ఒప్పుకునే క్షణం కోసం నేను ఎదురు చూస్తున్నాను. అప్పటి వరకు మీ బెదిరింపులకు నేను భయపడను. ఈ ఊరు కాదు కదా, మా వీధి కూడా వదిలి వెళ్ళను. ఎంత పొగరు ఆంటీ! తప్పు చేస్తుంది కాబట్టి ఇంత మొండిదానిలా అయిపోయింది.
ఎందుకమ్మా అంత కోపం? వాగ్దేవికి డబ్బుందన్న అహం, పరువు ప్రతిష్టల గురించి పొగరుంది కాదను. కానీ రాహుల్ మాత్రం నిన్ను ప్రేమిస్తున్నాడు కదమ్మా. క్షమించటం తప్పేది కాదు. ఒక్కసారి ఆలోచించమ్మా. ఏంటమ్మా ఆలోచించేది? మొత్తం సమస్యకి మూల కారణం ఈయనే. ఆయన వల్లే కదా నాకీ గతి పట్టింది. ఇన్ని రోజులు నన్ను అభిమానించే మేడమే ఇప్పుడు కోపడుతున్నారు. నా క్యారెక్టర్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారంటే దానికి కారణం ఎవరు? రాహుల్ బాబు కదా. అలాంటి మనిషిని ఎలా క్షమించమంటావు? అంటే తాళి కట్టిన భర్త కదా అని తాళి మాత్రమే కట్టానని ఆయన అనుకుంటున్నారు. అదే సమస్య అని నేను అంటున్నాను. అమ్మా, ఇంకెప్పుడు నువ్వు ఆయనకి సపోర్ట్ చేసి మాట్లాడకు ప్లీజ్. ఎందుకు ఇక్కడ ఉన్నారు? అంటే ఇలా
బ్రాహ్మణి 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 సవ్య తీసుకురాపో బ్రాహ్మణి బ్రాహ్మణి కొంచెం ఓర్చుకోమ్మా. ఓర్చుకోమ్మా. మీ ప్రేమ వల్ల నాకు నష్టమే తప్ప ఏం లాభం లేదు. మీ వల్ల మేడం నన్ను ఎన్నో మాట్లాడినారు, రకరకాలుగా నిందించారు. ఎక్కడ నేను బిడ్డని తీసుకొచ్చి ఇంట్లో తిష్ట వేస్తానోనన్న కోపంతో ఊరు వదిలి వెళ్ళిపోమన్నారు. ఓర్చుకోమ్మా. అమ్మ బ్రాహ్మణి ఓర్చుకో తల్లి. కాస్త ఓర్చుకో, మా అమ్మవు కదూ. ఈవిడేంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది? రాహుల్ బాబు, అమ్మాయికి నొప్పులు స్టార్ట్ అయినాయి. నేను హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. త్వరగా రండి బాబు. రమణి ఓర్చుకోమ్మా. అటు తొందరగా పోనివయ్యా. అయ్యో ఆంటీ, ఆంటీ, అమ్మ బ్రాహ్మణి, కొంచెం తొందరగా వెళ్ళవయ్యా. అమ్మో బ్రాహ్మణి. ఆంటీ, 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 ఆంటీ. ఏంటి ప్రీతి, ఏమైంది? ఆ సావిత్రి రాహుల్ కి ఫోన్ చేసింది. ఆ సావిత్రి రాహుల్ కెందుకు ఫోన్ చేసింది? అల్లుడు కదా అని మర్యాదపూర్వకంగా చేసుంటారు. వద్దనుకున్న తర్వాత ఎందుకు వివరాలు, క్షేమ సమాచారాలు? కూతురేమో చీపో అంటుంది, తల్లేమో ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది. వీళ్ళ వరుస చూస్తుంటే డెలివరీ అవ్వగానే బిడ్డను తీసుకుని డైరెక్ట్గా వచ్చి మీదే బాధ్యత అని అప్పగించేలా ఉన్నారు మేడం. నిజంగా అదే జరిగితే రాహుల్ బ్రాహ్మణి మీద ప్రేమతో సరే అంటాడు, సంబంధం కలుపుకుంటాడేమో.